యెహోవాయే నీ కాపరి అయితే, యెహోవా నీ కాపరిగా ఉంటే అది చాలు అనే సత్యాన్ని నువ్వు గ్రహించవా? యెహోవా నీకు తోడుగా ఉంటే అంతకంటే ఇంకేమీ అవసరం లేదు అనే సత్యాన్ని తెలుసుకున్నావా? యెహోవా మనకి కాపరిగా లేకుండా బైబిల్ అంతా బట్టి పట్టినా ఏ విధమైన ప్రయోజనము లేదు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను పోషిస్తాడు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను నడిపిస్తాడు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను కాపాడుతాడు. కారణము, ఆయన గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతారు. మనల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన మంచి కాపరిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించారు. నరకము మరణము అని శత్రువులు మనల్ని పట్టుకొని ఈడ్చుకుపోతున్న సమయంలో ఆ మంచి కాపరి తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుని మనల్ని రక్షించుకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. తన ప్రాణాన్ని పెట్టి అంతగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు మనల్ని పోషించలేడా, కాపాడలేడా, నడిపించలేడా? తప్పక పోషిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు. మనం తప్పుపోయిన గొర్రెల వలె కాకుండా ఆయన బిడ్డలుగా ఆయన మాటలకు లోబడినప్పుడు ఆయనకి అంగీకారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనను కాపరిగా కలిగి ఉన్నప్పుడే ఆయన మనకు తోడుగా ఉండి శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తారు. యేసుతో మనం ఉంటే, యేసుని మనం వెంబడిస్తే, ఆయన మాటలకు లోబడితే కృపాక్షేమములు మన వెంటనే వస్తాయి. యేసు లేని జీవితము శూన్యము, వ్యర్థము, నిష్ప్రయోజనము. కానీ యేసును మనము కాపరిగా కలిగి ఉన్నట్లయితే మన గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు పోషించబడకపోవడానికి, నీ జీవితం చితికిపోవడానికి, నువ్వు అవమానంతో చింతలో చిక్కుకుపోవడానికి కారణం నువ్వు తప్పుపోయిన గొర్రెవలే కాపరిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నందువలనేమో. ఎందుకని నువ్వు ఈ క్షణమే ఆయన యొక్క సహాయాన్ని, కనికరాన్ని వేడుకొని ఆయనను నీ కాపరిగా చేసుకొనకూడదు? ఆయనకు అంగీకారంగా జీవిస్తూ ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవించకూడదు? మరచిపోకండి, యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏమీ ఫలించలేము. హల్లెలూయా. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరునైనా మిమ్మల్ని కాపరిగా కలిగి ఉండి, నైనా తండ్రి మీకు స్తోత్రాలు, మీ బాటలో నడవడానికి మీరు సహాయం చేయండి. మీ యందు భయభక్తులతో జీవించడానికి మీ కృపను గ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈరోజు వారి యొక్క ప్రతి ప్రయత్నంలోనే తోడుగా ఉండండి, ప్రతి పనిలోని తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృపను గ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో బలపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలకు తగిన కాలం ముందు వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలంలో ఈ బిడ్డలు ఏ అవసరతతో అయితే మీ ముందుకు వస్తున్నారో, ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో వారందరినీ దయతో మీరే జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని మీరే అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.